డాక్టర్ గారు ఆహారం తీసుకునేటప్పుడు పళ్లల్లో బర్నింగ్ సెన్సేషన్ అలాగే నోటిపూతికి కారణాలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పెరియోడాంటిస్ట్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీ గారు సమాధానం అందిస్తారు. ఇది తినేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అనేది ఇది వెరీ కామన్ అని చెప్పలేము, కానీ అప్పుడప్పుడు కామన్ గా వినిపించే సిమ్టమ్ అండి. దీనికి రీజన్స్ చాలా ఉంటాయి, కానీ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే ఈ స్పెసిఫిక్గా మీరు ఈ బర్నింగ్ సెన్సేషన్ నోట్లో ఉండడము, నోరు మొత్తం పూసినట్టుగా కానీ పెచ్చినట్టుగా కానీ ఉందని చెప్తారు పేషెంట్స్. దీన్ని లైకెన్ ప్లానస్ అని అంటాం. లైకెన్ ప్లానస్ అని అంటే ఇది చిగురికి సంబంధించిన ఒక ప్రాబ్లము. దీనికి రీజన్ ఏంటంటే జనరల్గా స్ట్రెస్. చాలా మంది స్ట్రెస్ ఉంటే బాడీ డిఫరెంట్ టైప్స్లో రియాక్ట్ అవుతుంది. కొంతమందికి ఈ స్పెసిఫిక్ ప్రాబ్లం వస్తుంది. ఇది ఎన్నో రోజుల నుంచి స్ట్రెస్ ఉండడం కానీ, ఎన్నో రోజుల నుంచి పేషెంట్స్ టెన్షన్ తీసుకోవడము, సరిగ్గా ప్రాపర్ స్లీప్ ఉండకపోవడం వల్ల నోట్లో ఉంటుంది. కొంతమందికి జనరలైజ్ అంటే బాడీలో వేరే ప్లేస్లో కూడా ఉండొచ్చు లైకెన్ ప్లానస్. కొంతమందికి స్పెసిఫిక్గా నోట్లోనే ఉంటుంది. దీని స్పెసిఫిక్ సిమ్టమ్ ఏంటంటే ఏం మాత్రం వాళ్ళు కొంచెం కారం పొడి తగిలిన నార్మల్గా అందరు తినగలిగే ఫుడ్ కూడా వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ తినడానికి చాలా మంట పుట్టినట్టుంది. కేవలం వాళ్ళు ఉప్పు అదే కారం అన్నీ తక్కువ ఉన్నాయి, పెరుగు అట్లాంటివి తినగలుగుతారు. సో ఇది లైకెన్ ప్లానస్ మోస్ట్ కామన్. కొంతమందికి వైటమిన్ డెఫిషియన్సీ, కంప్లీట్ వైటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కానీ లేకపోతే పెంఫిగస్ అవన్నీ ఉంటాయి. కాకపోతే కామన్గా ఉండేది ఏంటంటే లైకెన్ ప్లానస్. దీనికి ప్రాబ్లం ఏదైనా కూడా ట్రీట్మెంట్ అనేది ఇనీషియల్గా స్టీరాయిడ్స్ అంటే స్టీరాయిడ్ అప్లికేషన్ ఆయింట్మెంట్ లాగా ఇచ్చి యూస్ చేస్తాము కొన్ని రోజులు. దాంతో ఏంటంటే కొంచెం రిలీవ్ అయ్యి ఈ సిమ్టమ్స్ అనేవి స్లోగా తగ్గుతుంది. బట్ దాంతోపాటు ఈ రూట్ కాజ్ ఏంటి, అసలు అది లైకెన్ ప్లానసా, పెంఫిగసా, లేకపోతే ఏదైనా ఓరల్ లీజనా, ఎందుకు వస్తుందని దాని కాజేటివ్ ఫ్యాక్టర్ రూల్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఒకవేళ పేషెంట్ లోకల్ టాపికల్ అప్లికేషన్ ఆఫ్ స్టీరాయిడ్స్ తోని వాళ్ళకి ఇంకా రిలీఫ్ లేకపోతే అప్పుడు సిస్టమిక్ స్టీరాయిడ్స్ ఇస్తాము. ఇది కూడా అంటే ఒకసారి స్టీరాయిడ్స్ అది యూస్ చేసిన తర్వాత పేషెంట్కి వెంటనే రిలీఫ్ ఉండదు, కొన్ని మంత్స్ పడుతుంది. సో ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్. మనకి ట్రీట్మెంట్ అనేది దీనికి సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ మీద డిసైడ్ చేసి చెప్పొచ్చు.